తెలుగుదేశం పార్టీ మహానాడు ఈరోజు కడపలో రెండో రోజు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడు కడపలో ఎందుకు నిర్వహించుకుంటున్నారు అన్నది స్వయానా ముఖ్యమంత్రి గారే, టీడీపీ అధ్యక్షుల వారే, చంద్రబాబు గారే సెలవిచ్చారు. 10 నియోజకవర్గాలుంటే 7 నియోజకవర్గాలు కూటమి అభ్యర్థులు గెలిచారు. కడప ప్రజలకు కృతజ్ఞతగా ఇక్కడ మేము ఏర్పాటు చేశాము అని. అండ్ అంతేకాదు, ఆ మహానాడు వేదిక మీద ప్రసంగించిన ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వచ్చేది, కడపలో మహానాడు పెట్టాం, అది మా సత్తా. కడపను పసుపుమయ చేశాం, అది మా సత్తా అని చెప్పి కడపలో మహానాడు పెట్టడం అదేదో పెద్ద విజయంగా, కడపలో రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూస్ చుట్టూ టీడీపీ జెండాలు వేసేసి ఆయన మెల్లో టీడీపీ కండువాలు వేసి, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ విజయంగా ఘనంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే సమయంలోనే పాలక పక్షానికి ఆయన కొన్ని సవాళ్ళు కూడా విసిరారు. కడపలో మహానాడు పెట్టి విర్రవీగుతున్నారు. అక్కడ మహానాడు పెట్టడం కాదు సత్తా అంటే, ఆడ మహానాడు పెట్టి కడపకు వచ్చి జగన్ను తిట్టాము అని చెప్పి గొప్పగా పొంగిపోతూ ఉన్నారు. కడపలో మహానాడు పెట్టడమో, అక్కడ మహానాడు పెట్టి జగన్ను తిట్టడమో మీకు సత్తా ఎట్లవుతుంది? మీకు నిజంగానే సత్తా ఉంటే మీరు అట్లా గర్వంగా గొప్పగా చెప్పుకోవాలి అంటే, జగన్మోహన్ రెడ్డి అందించినట్టు సంక్షేమ పథకాలు మీరు అందించి ఇది మా సత్తా అని చెప్పి కడపలో చెప్పండి, లేదంటే రాష్ట్రంలో ఎక్కడైనా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి లాగా సంక్షేమ పథకాలు అందించి ఇది మా సత్తా అని చెప్పి చూపించండి. జగన్మోహన్ రెడ్డి లాగా ఇచ్చిన మేనిఫెస్టోను ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి వెనకల పెట్టుకొని ప్రతి దగ్గర ఆ మేనిఫెస్టో చూసి ప్రతిరోజు చూసి అన్నీ అమలు చేసినాం, అది జగన్ లాగా మేము చేసాం, అది మా సత్తా అని చెప్పి మీరు చూపించండి. పేద పిల్లలకు విద్యలో సదుపాయాలు, వైద్యంలో సదుపాయాలు జగన్ లాగా మేము చేసాం, అంతకుమించి ఎక్కువ చేశామని చెప్పి చూపించండి, అది మా సత్తా అని చెప్పండి. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించండి, అది మా సత్తా అని చెప్పండి. జగన్ లాగా ప్రతి ఒక్కరికి పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేసి, ఒక్కరు కూడా మాకు సంక్షేమ పథకం రాలేదు అని చెప్పని పరిస్థితిని జగన్లాగా తీసుకురండి. మేము సంక్షేమ పథకాలు ఇచ్చి ఏ కారణం వల్ల రాకపోతే మళ్ళీ 6 నెలల్లో అటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చాం. కడపలో మహానాడు పెట్టడము, అక్కడ జగన్ను తిట్టడము అదే మా సత్తా అని చెప్పి పిరికోళ్ళు అట్లా ప్రచారం చేసుకుంటారు. పాలనలో జగన్తో పోటీ పడండి, సంక్షేమంలో జగన్తో పోటీ పడండి, ఇచ్చిన హామీలు అమలు చేయండి. అప్పుడు కడప గడ్డ మీద కాకపోతే ఏడైనా చెప్పండి, జగన్తో పోల్చుకుంటే ఇది మా సత్తా అని చెప్పి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలుగుదేశం పార్టీ పాలక పక్షానికి సవాల్ విసిరారు. తెలుగుదేశం కాదు, ఇది తెలుగు డ్రామా పార్టీ అని, ఇది మహానాడు కాదు దగానాడు అని జగన్మోహన్ రెడ్డి గారు సెటైర్లు, వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు.